తెలంగాణ రవాణా శాఖ ఇటు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పైన ఫోకస్ పెట్టింది. అయితే ప్రతి ఏడాది కూడా మే 15 తర్వాత నుంచి ప్రతి స్కూల్ బస్సు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా ఇటు అధికారులు స్కూల్ యాజమాన్యాలకు కావచ్చు, స్కూల్కి సంబంధించిన బస్సు యాజమాన్యాలకు, దాంతోపాటు డ్రైవర్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెక్కింగ్లు అనేవి కొనసాగుతున్నాయి. ఆర్టీఏ కార్యాలయాలకు స్కూల్ బస్సులను తీసుకొచ్చి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని వాళ్ళు సేఫ్టీ సర్టిఫికేట్ అయితే తీసుకుంటున్నారు. స్కూల్ బస్సుల భద్రతపై ఫోకస్ పెట్టింది రవాణా శాఖ. జూన్ నెల ప్రారంభం కావడంతో స్కూల్, కాలేజీ బస్సులు ఫిట్నెస్ టెస్టుల కోసం రవాణా శాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నాయి. విద్యా సంస్థల పునఃప్రారంభానికి ముందే ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు డ్రైవర్లు. ఇప్పటి వరకు 16,000కు పైగా బస్సులు ఫిట్నెస్ టెస్టులు పూర్తి చేశామని, ఇంకా 9,000 బస్సులకు టెస్టులు చేస్తామన్నారు ఆర్టీఏ అధికారులు. ప్రజెంట్ మనం తిరుమలగిరిలో ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్ జోన్ కు సంబంధించిన బస్సులన్నీ కూడా చిన్న వాహనాలు పెద్దవి కూడా వచ్చి ఇక్కడ చెకింగ్ వస్తున్నాయి. ఫిట్నెస్ సంబంధించి ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి, ఇక్కడ అధికారులు కూడా ఎట్లాంటివి చెక్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు విద్యారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ స్కూల్ బస్సుల ఫిట్నెస్ అనేది ప్రతి సంవత్సరం మీరు డ్రైవ్ చేస్తుంటారు, మెయిన్ గా ఎట్లాంటి నిబంధనలు పాటించాలి, మీరు ఏమేమి చెక్ చేస్తుంటారు? మాకు యాక్చువల్లీ మోటార్ వెహికల్ యాక్ట్ ఇంకా సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ అని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి. అవి కాకుండా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ మోటార్ వెహికల్ రూల్స్ ఇష్యూ చేసింది. దాంట్లో మనం రూల్ నెంబర్ 185Gలో చూస్తే ఒక 33 పాయింట్స్ ఏమేమి ఉండాలి, రిక్వైర్మెంట్స్, స్కూల్ బస్ ఒకటి బయటికి రావాలి అని ఒక నిబంధనలు ఇచ్చింది మేడం. సో మేమేం చేస్తున్నామంటే ఆ 33 పాయింట్స్ వాటితో కాకుండా ఒక స్కూల్ బస్ బిల్డ్ అవ్వాలి అంటే మనకు కొన్ని ఆటోమోటివ్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చింది, బస్ ఎలా బిల్డ్ అవ్వాలి అని చెప్పి. అది AIS 063 అని ఉంటుంది. సో మనము ఈ TGMB రూల్ 185G ప్రకారం ఇంకా AIS 063 స్టాండర్డ్స్ ప్రకారం ఇవన్నీ చెక్ చేస్తాం మేడం. మేము చెక్ చేసే దాంట్లో మేజర్గా ఈ 33 పాయింట్స్ ఉంటాయి. 33 పాయింట్స్లో ఏంటంటే ఫస్ట్ మాకు ఇలా ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ కౌంటర్ ఎంట్రీ అవుతుంది. ఫస్ట్ మనం చెక్ చేసేది ఏంటంటే వెహికల్ ఏజ్, వెహికల్ 15 ఇయర్స్ లోపు ఉందా లేదా. 15 ఇయర్స్ లోపు ఉంటేనే మనం దాన్ని ఫిట్నెస్కి తీసుకుంటాం, లేదంటే స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ చేయం. ఫస్ట్ ఇది చెక్ చేశాక ఇన్సూరెన్స్ చెక్ చేస్తాం, పొల్యూషన్ చెక్ చేస్తాము. అది కాకుండా మన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్కి 60 ఇయర్స్ దాటిందో లేదో అది చెక్ చేస్తాం. అండ్ ఇలా అప్లికేషన్ మన దగ్గరికి కౌంటర్ ఎంట్రీ అయిన తర్వాత మనం ఫస్ట్ చాసిస్ నెంబర్ చెక్ చేస్తాం. ఫస్ట్ బండి మనకు వచ్చింది, ఇక్కడ ఉన్నది సేమా కాదా అని చెప్పి చాసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్ చెక్ చేస్తాం. అవి చెక్ చేసిన తర్వాత మనం స్కూల్ బస్లో ఫస్ట్ చెక్ చేసేది స్కూల్కి నేమ్ ఉందా లేదా. యాక్చువల్గా మన రూల్ ప్రకారం ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ రెండు సైడ్లో స్కూల్ నేమ్ డీటెయిల్స్, స్కూల్ వాళ్ళ పిల్లల సింబల్, ఇన్సిగ్నియా అని అంటారు, ఆ సింబల్ ఉండాలి, స్కూల్ పిల్లల సింబల్. అది కాకుండా ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ స్టాప్ బోర్డ్ అని ఉంటుంది. ఎప్పుడైతే బండి స్టాప్ అయిందో డోర్ ఓపెన్ అవ్వగానే అలా స్టాప్ బోర్డ్ కనిపించాలి. అండ్ ఇక్కడ ఏదైతే హైట్ ఉందో మేడం, ఈ హైట్ 325 mm కన్నా ఎక్కువ ఉండొద్దు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ హైట్ 425 mm ఉంది. యూజువల్గా ఏంటంటే ఇలాంటి కేసెస్లో ఒకటి రిట్రాక్టబుల్ స్టెప్ అని ఉంటుంది, మనం ఇంట్లో వాడతాం చూడండి మేడం, అలాంటి స్టెప్ ఒకటి పెట్టుకోవాలి. బట్ ఈ కేసులో అది లేదు. ఇలాంటివి ఏం చేస్తామంటే ఇక్కడ మేము రిమార్క్స్ రాస్తాం, రిట్రాక్టబుల్ స్టెప్ లేదని చెప్పి, అలా రిజెక్ట్ చేస్తాం. అది కాకుండా ఇక్కడ మీరు చూస్తుంటే ఈ బ్రౌన్ కలర్ ఏదైతే టేప్ ఉందో అది త్రూ అవుట్ ద బస్ ఉండాలి. బట్ ఇది ఇక్కడ కట్ అయింది, దాని మీద వాళ్ళు స్టిక్కర్ వేశారు. సో ఇలాంటివి కూడా రిజెక్ట్ చేస్తాం. స్కూల్ బస్సుల నిర్వాహకులు ఖచ్చితంగా రూల్స్ పాటించాలన్నారు ఆర్టీఏ అధికారులు. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని సూచించారు. స్కూల్, కాలేజీ బస్సులకి సంబంధించిన పూర్తి సమాచారం బస్సుల పైన ఉండాలన్నారు. విద్యార్థులను తరలించే బస్సుల్లో అటెండెంట్ ఉండాలని తెలిపారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్స్, విండోస్ తో పాటు సీటింగ్ కెపాసిటీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలన్నారు అధికారులు. మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ చెక్ చేస్తాం మేడం. ఫైర్ ఎక్స్టింగ్విషర్లో ఏంటంటే ఫస్ట్ వ్యాలిడిటీ చెక్ చేస్తాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్ వ్యాలిడిటీ ఒకసారి చూపించండి. సో ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ వ్యాలిడిటీ చెక్ చేస్తాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్ వ్యాలిడిటీ ఇక్కడ మీరు చూస్తే ఎక్స్పైర్ అయిపోయింది. అది అలాంటి కేసెస్లో రిజెక్ట్ చేస్తాం, బస్ని రిజెక్ట్ చేస్తాం. అది కాకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కూడా ఐటమ్స్ ఏమేమి ఉండాలి అని చెప్పి మాకు ఒక క్రైటీరియా ఇచ్చారు. ఆ ఐటమ్స్ ప్రకారం ఆ లిస్టులో ఉన్నాయా లేదా ఆ బాక్స్లో అవన్నీ చెక్ చేస్తాం. దాంట్లో కూడా ఒకవేళ అన్నీ ఉంటే నెక్స్ట్ ఏం చెక్ చేస్తామంటే సీటింగ్ కెపాసిటీ చూస్తాం. మనకు ఆర్సీలో వాళ్ళకు సీటింగ్ కెపాసిటీ డిక్లేర్ చేసి ఉంటారు 27 లెట్ సపోజ్. ఇక్కడ ఉన్న ఈ సీటింగ్ కెపాసిటీ కూడా కౌంట్ చేస్తాం. ఈ సీటింగ్ కెపాసిటీ దానికి మ్యాచ్ అవుతేనే చేస్తాం, లేదంటే అన్ఆథరైజ్డ్ ఆల్టరేషన్ కింద కేసు రాసేస్తాం. అది కాకుండా మనం మేజర్గా చూసేది ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు బయటికి రావడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ మేజర్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నా అది ఒక్కోసారి ఓపెన్ అవ్వదు. సో మేమేం చేస్తామంటే అది ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పి అండ్ మళ్ళీ ఒక 2 times ఇలా క్లోజ్ చేసి
అది ఓపెన్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ చెక్ చేస్తాం. అది కాకుండా ఏంటంటే హారిజాంటల్ గ్రిల్స్ చేస్తాం. మినిమం 3 హారిజాంటల్ గ్రిల్స్ ఉండాలి అని చెప్పి మనకు రూల్ చెప్తుంది. అంటే చిన్నపిల్లలు కింద పడకుండా ఉండడానికి సేఫ్టీ లాగా, సేఫ్ గార్డ్ లాగా. అవి కాకుండా ఇంకా మాకు అంటే వాళ్ళ దగ్గర ఒక కంప్లైంట్ బుక్ ఉండాలి కంపల్సరీ. అండ్ పేరెంట్స్ కమిటీలో ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ కమిటీ వాళ్ళు ప్రతిసారి డ్రైవర్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి. అండ్ అవి కాకుండా మనకి మళ్ళీ ఈ డ్రైవర్స్ చెప్పాను కదా మేడం, IDTR సిరిసిల్లాలో కంపల్సరీ 3 డే రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు మేము ఏదైతే ఫిట్నెస్ ఇష్యూ చేస్తున్నామో దాంట్లో వాళ్ళ దగ్గర ఒక ప్రొఫార్మా సైన్ చేయించుకుంటాం వాళ్ళ ప్రిన్సిపల్తో. దట్ సో అండ్ సో డ్రైవర్ కంపల్సరీగా మ్యాండేటరీ 3 డే డ్రైవర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకుంటారు IDTR సిరిసిల్లా అని చెప్పి. ఒకవేళ వాళ్ళది చేయలేదు అనుకోండి, ఈ ఫిట్నెస్ ఏదైతే ఉందో అది డీమ్ టు బి క్యాన్సల్డ్ అని చెప్పి ఒక అండర్టేకింగ్ వాళ్ళతో ముందే తీసుకుంటాం. నార్మల్ బ్యాగ్ ర్యాక్స్కి ప్రొవిజన్ ఉందా లేదా, బ్యాగ్స్ పెట్టుకోవడానికి సీట్స్ కింద బ్యాగ్ ర్యాక్స్కి ప్రొవిజన్ ఉందా లేదా, అండ్ ఇంకోటి సీట్స్ కండిషన్. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే సీట్స్ అన్నింటినీ ప్లాస్టిక్ అవన్నీ పెట్టారు. సో ఈ కేసులో ఏంటంటే రిజెక్ట్ చేసిస్తాం మేడం యూజువల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ చూస్తే బస్ ఎక్కేటప్పుడు హ్యాండ్ రైల్స్ ఉన్నాయా లేదా, అంటే చిన్నపిల్లలకి పట్టుకోవడానికి. అండ్ కంపల్సరీ ఒక అటెండెంట్ ఉండాలి మేడం. అండ్ ఇంకా డ్రైవర్ అండ్ అటెండెంట్కి కంపల్సరీగా యూనిఫామ్ కూడా ఉండాలి. అండ్ డ్రైవర్ ఏజ్ 60 years కన్నా ఎక్కువ దాటొద్దు. అతనికి మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ పర్టిక్యులర్ డ్రైవింగ్ క్లాస్లో. అండ్ ఇంకోటి వాళ్ళకి హెల్త్ కార్డ్ మేడం, ఐ చెకప్ ప్రతి ఇయర్ కంపల్సరీ. అండ్ అట్ ద సేమ్ టైం BP, షుగర్ అలాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి హెల్త్ కార్డ్ కూడా కంపల్సరీ స్కూల్ వాళ్ళు కంపల్సరీ డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేయాలి. ఇవి కాకుండా మేజర్గా ఏంటంటే హ్యాండ్ బ్రేక్ చెక్ చేస్తాం మేడం. సో ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ జరిగేటప్పుడు హ్యాండ్ బ్రేక్ వేస్తే కంపల్సరీ బండి ఆగాలి. అలాంటప్పుడే ఆ ప్రమాదం నుంచి వాళ్ళు తప్పుకుంటారు. యూజువల్గా మేము చాలా కేసెస్ ఎలా చూసామంటే హ్యాండ్ బ్రేక్స్ ముందుకు వెళ్ళిపోతున్నాయి, హ్యాండ్ బ్రేక్స్ ఫంక్షనల్ అవన్నీ కూడా చూసాం. అలాంటి కేసెస్లో డైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తాం మేడం. ఇవే కాకుండా ఇంకా ఇక్కడ సార్ పట్టుకున్నారు కదా, ఇలా హ్యాండ్ రైల్స్ కంపల్సరీ ఉండాలి చిల్డ్రన్కి పైకి ఎక్కడానికి. అండ్ రిట్రాక్టబుల్ స్టెప్ ఉండాలి. అంటే మన గ్రౌండ్ నుంచి ఫస్ట్ స్టెప్కి జస్ట్ 325 mm ఉండాలి. బట్ కొన్ని బస్సెస్లో మీరు చూస్తే 400-450 mm చిన్నపిల్లలు అంత హైట్ ఎక్కలేరు కాబట్టి కంపల్సరీ రిట్రాక్టబుల్ స్టెప్ ప్రొవిజన్ ఇస్తాం. ఇవి కాకుండా ఇంకేం చేస్తామంటే మనకు కాన్వెక్స్ మిరర్స్ ఉన్నాయా లేదా, క్రాస్ కాన్వెక్స్ మిరర్స్. అండ్ ఇంకోటి యాంబర్ గ్లాసెస్ ఉన్నాయా లేదా, వైపర్స్ పనిచేస్తున్నాయా లేదా, విండ్షీల్డ్ గ్లాస్ ఎలా ఉంది దాని కండిషన్, అండ్ లైట్స్ వస్తున్నాయా లేదా, బ్రేక్ లైట్స్ వస్తున్నాయా లేదా, రివర్స్ లైట్స్ వస్తున్నాయా లేదా. అండ్ బస్ ఆగినప్పుడు యాంబర్ లైట్స్ 4 sides రావాలి. సో దట్ వెనక ఉండే ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి కనిపించడానికి. అండ్ ఈ స్టాప్ సిగ్నల్ అనేది పడాలి. అండ్ హార్న్ పనిచేస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తుంటాం. ఇది 2013 మ్యానుఫ్యాక్చర్ అయిన బస్ కాబట్టి వీటికి ఇంతకుముందు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసామో ఇవన్నీ చెక్ చేస్తాం మేడం. ఇవన్నీ చెక్ చేసి ఇవన్నీ ఉంటేనే ఇస్తాము, లేదంటే రిమార్క్స్ రాసేది రిజెక్ట్ చేసేస్తాం. ఓకే, అప్పుడు రిజెక్ట్ అయిన బండి మళ్ళీ ఫిట్నెస్కి రావాలంటే మీరు ఇచ్చే రిమార్క్స్ అన్ని కూడా మళ్ళీ పెట్టుకుని రావాల్సి ఉంటుందా? కంపల్సరీ పెట్టుకుని రావాలి మేడం. మేడం, ఇట్లాంటి బస్సులు కెపాసిటీ ఎంత ఉండాలి, వీటికి హయ్యర్ ఎండ్ వెహికల్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది మేడం. యూజువల్గా ఇది ఏంటంటే టాటా వింజర్స్ మోస్ట్లీ మన చిన్న పిల్లల్ని క్యారీ చేయడానికి మేము ఇలాంటి బస్సెస్ చూస్తుంటాం. యూజువల్గా మాకు 13 seater, 14 seater, 19 seater వరకు ఇలా వింజర్స్ వస్తుంటాయి. దీంట్లో ఏంటంటే రిక్వైర్మెంట్స్ వైజ్ రెండు సేమే మేడం. బట్ మేజర్ చేంజ్ ఎక్కడ వస్తుందంటే మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ రిక్వైర్మెంట్ కానీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ. అండ్ అదే కాకుండా మనకు దీంట్లో రిక్వైర్మెంట్స్ వైజ్ సేమ్, జస్ట్ కెపాసిటీస్ వైజ్. అంటే మన ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నది రిక్వైర్మెంట్ కానీ, లేదంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ దీంట్లో ఏంటంటే దాంట్లో 2 kgs మినిమం పెడతాం. దీంట్లో ఏంటంటే చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయినా. సో అలా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓన్లీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్, రెస్ట్ ఆల్ మొత్తం సేమ్ మేడం. మార్చి 16 నుంచి RTO కార్యాలయాలకు విద్యా సంస్థల వాహనాలు భారీగా వస్తున్నాయి. రాష్ట్రంలో 26,012 బస్సులు ఉండగా గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 13,000 వరకు ఉన్నాయని తెలిపారు రవాణా శాఖ అధికారులు. ఇప్పటి వరకు 16,800కు పైగా ఫిట్నెస్ పూర్తి కాగా ఇంకా 9,167 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉందన్నారు. జూన్ 12 నుంచి ఫిట్నెస్ లేని విద్యా సంస్థల బస్సులను సీజ్ చేసి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. స్టేట్ వైడ్ అసలు ఎన్ని స్కూల్ బస్సులకు సంబంధించవచ్చు, కాలేజ్ బస్సులు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా మనకు ఫిట్నెస్కి సంబంధించిన డ్రైవ్ చేపడుతుంటారు, ఫిట్నెస్ కోసం ఆఫీస్లకు వస్తుంటారు. ఇప్పుడు స్టేట్ వైడ్ ఇప్పటి వరకు ఎన్ని కంప్లీట్ చేసుకున్నాయి ఫిట్నెస్? మొత్తం స్టేట్ మొత్తం చూస్తే ఇప్పటి వరకు సుమారు 25,987 స్కూల్ కాలేజ్ బస్సులు ఉన్నాయి. దాంట్లో 17,000 వరకు ఫిట్నెస్ అయిపోయి ఇంకో 9,000 వరకు ఇంకా ఫిట్నెస్ కావాల్సి ఉంది. ఇప్పుడు జూన్ 12 ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్, కొన్ని కాలేజెస్ అయితే డిఫరెంట్ డేట్స్లో స్టార్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు స్కూల్స్ మాత్రం అందరికీ తెలిసినట్టుగా జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మిగతా ఈ స్కూల్ యాజమాన్యాలు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కానీ ఎవరైతే ఉన్నారో ఈ స్కూల్ బస్సులన్నీ కూడా ఫిజికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కండిషన్ టెస్ట్ చేసుకుని ఫిట్గా ఉండి పెయింటింగ్స్ అవన్నీ కూడా సరిగ్గా చూసుకుని, గ్రిల్స్, సేఫ్టీ ప్రికాషన్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఇవి చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ గురించి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ గురించి మా వాళ్ళు కేసులు రాస్తారు కదా, దాంట్లో ఎక్కువ ఇలాంటివి సేఫ్టీ నెగ్లెక్ట్ కనబడుతుంటాయి. ఇవి లేకుండా అన్ని యాజ్ పర్ రూల్స్ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం చేస్తుంటాం కాబట్టి
మేనేజ్మెంట్స్ అన్నీ ముఖ్యంగా పేరెంట్స్ కమిటీస్ కూడా కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఫిట్నెస్ చేయించిన తర్వాతనే పలానా స్కూల్ బస్సులో ఫిట్నెస్ అప్పుడు అవి వాడాలి. ఈ మిగతా హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్లో చూసుకున్నట్టయితే సుమారు ఒక 1250 వెహికల్స్ హైదరాబాద్లో ఉంటే ఇంకొక 350 వెహికల్స్ ఫిట్నెస్ కావాల్సి ఉంది. అట్లాగే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఒక 1600 అండ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఇంకో 1700 బస్సులు ఇంకా ఫిట్నెస్ కావాలి. ఈ బస్సులు యాజమాన్యులందరూ కూడా కంపల్సరీగా స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫిట్నెస్ చేసుకోవడం మంచిది. రిజిస్ట్రేషన్లో ఉంటాయి కానీ కొన్ని ఫిట్నెస్ చేసుకోకుండా తిప్పుతుంటారు కదా, వాటి గురించి యాజమాన్యాలకు మీరు ముందస్తుగా నోటీసులు కావచ్చు, ముందస్తు హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తున్నారా? అంటే మేము June 12 తర్వాత అంటే అందరికీ ఫిట్నెస్ ఎక్స్పైరీ మెసేజ్లు పోతాయి, SMS ఆల్ మేనేజ్మెంట్స్కి వెళ్తాయి, మా సెంట్రల్ సర్వర్ నుంచి వెళ్తాయి. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక యంత్రం, ఎమర్జెన్సీ డోర్, కిటికీలకు భద్రతా గ్రిల్స్ వంటి సదుపాయాలు ఉండాలని సూచించారు అధికారులు. బస్సు డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు హెల్త్ చెకప్ కూడా తప్పనిసరి అన్నారు. కొత్త వెహికల్స్కి అయితే ఎవ్రీ 2 years ఫిట్నెస్ చేసుకోవాలి. 15 years ఓల్డ్ బస్సెస్ కూడా స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు ఉంటే అవి రీప్లేస్ చేస్తారు. కొత్త బళ్ళు కొనుక్కుంటారు. సుమారు ఒక 1000 వెహికల్స్ వరకు కొత్త బళ్ళు ఉంటారు, రీప్లేస్ చేసి ఉంటారు. అంటే 15 years తీసేసుకుని అవి స్క్రాప్ అని చేస్తారు, వేరే వాళ్ళకి అమ్మని చేస్తారు. అమ్మిన తర్వాత కొత్తగా కొనుక్కుంటారు కదా. ఈ కొత్త బస్సులు ఎవ్రీ 2 years అంటే 8 years వరకు ఎవ్రీ 2 years ఫిట్నెస్ చేయించుకోవాలి. తర్వాత ఎవ్రీ 1 year ప్రతి సంవత్సరం ఫిట్నెస్ చేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనం June 12 తర్వాత ఇవన్నీ తనిఖీలు చేపట్టి మీరు అన్నింటి అప్పుడు వాళ్ళన్నీ కూడా స్కూల్ వైజ్ కాలేజ్ వైజ్ ఇంకా ఏమన్నా బస్సులు తిరుగుతున్నాయా అప్పుడు నోటీసులు ఇచ్చి మనకు చెక్స్ రాసి వాళ్ళకు కూడా అంటే యాజ్ పర్ రికార్డ్ ఈ రికార్డ్ మీద పేరు ఉంది మరి ఇంకా ఫిట్నెస్ చేయించుకోలేదు అప్పుడు ఇస్తాం. ఇప్పుడు డ్రైవర్స్కు 60 years కంటే ఎక్కువ ఉండకూడదు స్కూల్ బస్సు కాలేజ్ బస్సులు నడిపేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని తీసేయమని రికమెండ్ చేస్తాం మేనేజ్మెంట్స్కి. తర్వాత హెల్త్ విషయంలో అయితే వాళ్ళ హెల్త్ ముఖ్యంగా ఐసైట్ అలర్ట్నెస్ ఇవన్నీ కూడా ఎవ్రీ 3 months ఒకసారి షుగరు, బీపీ, ఐసైట్ ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవాలి. హైగా ఉంటే వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా వీళ్ళు మేనేజ్మెంట్స్ ఎన్ష్యూర్ చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇట్లాంటి అలవాట్లు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో డ్రైవర్స్కి. కొన్ని కేసెస్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా కేసులు మనం స్కూల్ బస్సు కాలేజ్ బస్ డ్రైవర్లు పట్టుకుంటారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. వాళ్ళ లైసెన్స్ కూడా మనం సస్పెండ్ చేసాం 6 months వరకు. సో ఈ ప్రికాషన్స్ అన్ని హెల్త్ యాంగిల్లో ప్రతి స్కూల్ వాహన యజమాని అండ్ పేరెంట్స్ కమిటీస్ కూడా అప్పుడు పర్యవేక్షించాలి. స్కూల్ మేనేజ్మెంట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. గత ఏడాది చేసిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 300కు పైగా స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ వెల్లడించింది. విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కుతున్న స్కూల్ బస్సులు కావచ్చు, కాలేజీ బస్సులకు సంబంధించి కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్.